ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. పతే దయ్యం అనేసి పూజించే ఆడపిల్లెట్ట మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుందబ్బోడా. కానీ శివపార్వతి గురించి మనకు తెలుసు కదా, తనకి పెద్దగా కష్టాలు తెలియవు. కష్టాలు పడలేకే ఇష్టంగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందేమో. గుసగుసలు మాట్లాడుకుంటున్నారేంటి పెద్దనాన్న? నేను విడాకులు తీసుకుంటాను అంటే మీరు నమ్మట్లేదా? ఆ బోర్డు పోలీసు కదా, అనుమానం ఎక్కువ శివపార్వతి. నేను మాత్రం నమ్ముతా ఉండాను. ఆ నమ్మకమే కరెక్ట్ కాదంటున్నా నాన్న. శివపార్వతి ఉన్నంత వరకే ఆ గంగగాడు ఎగిరెగిరి పడతాడు. శివ తన పక్కన లేకపోతే బొక్క బోర్ల పడతాడబ్బోడా. కష్టం వస్తే సెల్లెళ్ళు మహా అయితే ఏడుస్తారు, కానీ గంగగాడికి సహాయం చేయలేరు. అదే శివ అయితే కష్టానికే కష్టం తీసుకొస్తుంది. ముందు వాళ్ళని ఎడగొట్టే మార్గం ఆలోచించు. సరే, నీ ఇష్టం. గంగా బావ ఇంటి పేపర్లు ఇచ్చేస్తే విడాకులు ఇచ్చేస్తాను పెద్దనాన్న. వదినా, ఒక్కసారి ఆలోచించు వదినా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నాగవల్లి. గంగా బావ పక్కన నేను ఉండకపోయినా పర్వాలేదు. మీ అక్కలు చెల్లెళ్ళతో పాటు గంగా బావ కూడా నీడలో ఉండాలి. మీ అమ్మ కట్టించిన ఇల్లు మీకు కాకుండా పోతే గంగా బావ ప్రశాంతంగా ఉండగలడా? చెల్లెలని రోడ్డు మీద ఎంతసేపని ఉండనిస్తాడు? తనకే ఇలా జరిగిందని ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటాడు. అందుకే నేను మీ అన్నయ్యకి మంచిగా చేస్తున్నాను, అర్థం చేసుకో. ఎవరైనా తన కూతురు కాపురం బాగుండాలనేసి చేతులైన సాయం చేస్తారు నాన్న. నువ్వు వాళ్ళకు కష్టాలు తెచ్చిపెట్టిందే కాకుండా సొంత తమ్ముడు కూతురునే విడాకులిచ్చి జీవితం నాశనం చేసుకోమంటున్నావు. ఈ పాపం ఊరికే పోదు నాన్న. రేయ్, ఏంట్రా నాన్నని భయపెడుతున్నావు? మేమేమైనా కావాలని ఇదంతా చేస్తున్నావా? గంగతో ఉన్నన్నాళ్ళు శివ కష్టాలు పడుతూనే ఉంటుంది. వాడింతవరకు ఏ రోజైనా తన మీద ప్రేమ చూపించింది లేదు. తనక్కడ ఏం సుఖపడిందని? అందుకే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుందని నాన్న చెప్తున్నాడు. దేవరాజు అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే. అయినా విడాకులు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, అంతే కదా? 2-3 రోజుల తర్వాత అంతా మర్చిపోతావులే అమ్మా. శివ, ఓసారి లేరా. ఆ, ఆ, ఏంటే, నీకు అసలు బుద్ధుందా లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు పెద్దమ్మా? నేను పెద్దనాన్న వాళ్ళతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చి పట్టిందా? సరేలే, నేనే అనుకుంటే నువ్వు నాకన్నా మహానటిలా ఉన్నావు పెద్దమ్మా. వింటారు. కొంచెం గొంతు తగ్గించి మాట్లాడవే. మీ పెదనాన్న వినేలా ఉన్నారు. ఏం లేదులే, అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడదాం. ఆ, మన పని మనం కానిద్దాం. అలాగే అలాగే. త్వరగా కానివ్వు. ఆ, ఆ, పెద్దమ్మా, నువ్వు నాకు ఎంత చెప్పినా సరే, ఎంత బుజ్జగించాలని చూసినా సరే, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నా మొగుడింటికి వెళ్ళను. గుళ్ళోనో చెట్టు కిందో ఉండాలంటే నాకు నచ్చదు. పెద్దమ్మా, ముసిముసి నవ్వులు నవ్వుతావేంటి పెద్దమ్మా? నువ్వు కూడా ఏదైనా డైలాగ్ మాట్లాడు. అలాగలాగలాగే. ఒసేయ్, నిన్ను పెంచానే, తల్లి లేని పిల్లవని నిన్ను ప్రేమగా చూశానే. మీ అమ్మ పోతే నేను పాలిచ్చి పెంచానే. నా మాట వినవా? పెంచావులే, బాగానే పెద్దదాన్ని చేశావని నాకు తెలుసులే. అసలు పెద్దనాన్న కదా నన్ను చూసుకుంది. ఆయన కదా నన్ను ఇంటి బిడ్డగా చూసింది. మా దేవ అన్నయ్య చూడలేదా? అది కాదే, భర్తన్న తరువాత
శ్మశానంలో అయినా సంసారం చెయ్యాలి. ఆ చేస్తాం. శివుడని మా గంగా బావని నేను పార్వతి అని మమ్మల్ని శ్మశానంలో ఉండమంటారా? నువ్వు భలే చెప్తావు. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి తీసుకెళ్ళినా దాని మనసు మాత్రం మార్చలేవులేవే. అది సుఖానికి అలవాటు పడిపోయింది. ఏదో 4 రోజులు ఆ కొంపలో కాపురం చేసింది గాని ఇల్లు లేని వాడి దగ్గర ఎందుకు ఉంటుంది? గంగకి శివ దూరం అవ్వాలి నాన్న. తర్వాత ఇల్లు కాదు కదా, సంతోషం ఆనందం అన్నిటినీ దూరం చేయొచ్చు. అదే అబ్బోడా నా ప్లాను. నువ్వు సూపర్ నాన్న. ఆ వదులు పెద్దమ్మ, వదులు. ఒంటరిగా ఎందుకుంటాను? మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడే హ్యాపీగా ఉంటాం. అక్కడ నేనెందుకుంటాను? నాకు ఇల్లు లేదా? నేను చెప్పింది నిజమే కదా పెద్దనాన్న. మీ పెద్దమ్మ మాటలంటే సుఖపడలేవమ్మా. అందుకే నాతో పాటు నా స్నేహితులు కూడా ఉంటారు పెద్దనాన్న. స్నేహితులు ఎవరు? ఎవరో ఉన్నారులే అన్నయ్య. గంగాబావ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఆశలు అడియాసలు అయ్యాయని తెలిసి పదే పదే నాకు గుర్తుకు రాకూడదు అంటే నా పక్కన ఫ్రెండ్స్ ఉండాలి. అందుకే కొన్నాళ్ళు నా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడే ఉంటాను. దీనికి ఒప్పుకుంటే నేను డివోర్స్ ఇవ్వడానికి రెడీ. బ్రహ్మాండం. ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అమ్మా. ఇక్కడ వండి పెట్టడానికి తిరుపతి నాగవల్లి ఉండారు కదా, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. నువ్వు ఆ విడాకుల సంగతి ఏందో చూడు. ఈ దెబ్బతో గంగగాడికి బుద్ధి రావాలి. అలాగే తీసుకొస్తాను పెద్దనాన్న. శివ, నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా? వదినా, తొందరపడి నువ్వేం నిర్ణయం తీసుకోకు. అన్నయ్య గురించి నీకు తెలీదు. నమ్మితే ప్రాణమిస్తాడు. ఒక్కసారి తన మనిషి కాదు అనుకున్నాడంటే తర్వాత నీ మనసు మారినా అన్నయ్య మనసు మాత్రం మారదు. నాగవల్లి, నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా నిర్ణయం మారదు. వదినా, శివ, వదినా, వదినా. శివ వదిన వెళ్ళిపోతుంది. నువ్వైనా చెప్పొచ్చు కదా అత్తయ్య. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరి మాట వినేలా లేదు నాగవల్లి. మొత్తానికి ఆశ చూపించి శివని కూడా తన వేలుతో తన కంట్లోనే పొడుచుకునేలా చేశారు కదా నాన్న. మేము 1,00,000 అంటాం వీర్రాజు. ఆ మాత్రానికే శివపార్వతి తల ఊపిందంటే అక్కడ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటది. అందుకే ఇక నుండి గంగ ఇబ్బంది పడతాడు, కానీ శివ మన ఇంట్లో సేఫ్గా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.